మోడీ ప్రభుత్వం తన విశ్వసనీయత తనే కోల్పోతుందా? చూడాలి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరుగుతాయి అన్నది నేను అనేక సార్లు చెప్పుకొచ్చా. పెరిగే అవకాశమే ఉంది. క్రిందటిసారి కూడా ఎన్నికలకు ముందు టైంలో కంట్రోల్ చేసుకొచ్చారు. కానీ ఎన్నికలు అయిపోగానే పెంచేశారు అప్పుడు అన్నటువంటిది నేనే ప్రస్తావించుకొచ్చాను. అదే సందర్భంలో ఇప్పుడు ఈ 2 నెలల నుంచి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. యుద్ధం వచ్చినప్పటి నుంచి కూడా. దాన్ని ప్రజల మీద భారం పడకుండా ఆపుకొచ్చింది. అవసరమైతే ఆయా సంస్థ కేంద్ర ప్రభుత్వ పన్నులు కూడా వదిలేసుకొని వచ్చేసింది. సీన్ కట్ చేస్తే ఎన్నికలు అయిపోగానే నిన్న తొలి అంకం రూ. 993 ఏకంగా కమర్షియల్ సిలిండర్ పెంచడం. రూ. 3,500 దాకా వెళ్ళిపోయింది అది. అంత దారుణమైన రేటు భారతదేశ చరిత్రలోని ఏకంగా రూ. 990 పెంచడం లేదసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే. అదే గనక కాంగ్రెస్ వాళ్ళు పెంచుంటే బీజేపీ వాళ్ళు రోడ్డెక్కి రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు పెంచారు. బట్ ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా తప్పుపడుతున్నారు. అదే కాకుండా రేపో మాపు పెట్రోల్, డీజిల్ పెరుగుతాయి అంటూ ఇప్పుడు అదే కాంగ్రెస్ వీళ్ళు ప్రచారం చేస్తుంటే ఖండించట్లేదు అధికారులు. పెట్రోల్కి కానీ, డీజిల్కి కానీ ధర పెంచేందుకు సిద్ధపడుతున్నారు, గ్యాస్కి కానీ అన్నటువంటి. తద్వారా ఇవి పెంచితే మాత్రం ఈ దఫా మోడీ మీదన ఉండే విశ్వసనీయతని కోల్పోయినట్టు అవుతుంది.